నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాలి. కడపలో జరిగిన పెద్ద దస్తగిరిని హత్య చేశారు. మరి ముఖ్యంగా ఈ నెల 6వ తేదీన జరిగిన ఈ హత్య కేసుకు సంబంధించి ఇప్పటికే 12 మంది అయితే అరెస్ట్ అయ్యారు. ఇక నిత్యానందన్ రెడ్డి కోసం నోటీసులు అయితే పంపించారు. మరి ఇక అసలు నిజాలైతే వెలుగులోకి వచ్చే క్రమంలో అసలు ఇది రాజకీయ కుట్రనా, ఏ విధంగా జరిగింది ఈ హత్య కేసుకు సంబంధించి, ఇలాంటి అంశాలను చర్చించే స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అడుసుమల శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, అసలు పెద్ద దస్తగిరిని అసలు ఎందుకు హత్య చేశారు, ఎవరికి వచ్చింది, దీని వెనక పెద్ద అస్తాలే ఉన్నాయని మనకు వస్తున్న సమాచారం. మరి అసలు ఎందుకు చేయాల్సి వచ్చింది సార్, ఏం జరిగింది అసలు ఆయన విషయంలో? ఇప్పుడు క్లియర్గా ఈ డబ్బు లావాదేవీలు రియల్ ఎస్టేట్ సంబంధించిన వివాదం అనేటువంటిది చివరికి స్పష్టమైందండి. అయితే ఇక్కడ ఏంటంటే సమస్య, ఆ నిత్యానంద రెడ్డి ఆ వైసీపీ నాయకుడు వాళ్ళ బాస్ను ఆదర్శంగా తీసుకున్నాడు. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మీద అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ గ్యాంగ్ అలవాటు ఏంటి, వాళ్ళకి విరోధం ఉన్న వాళ్ళని లేపేసి అతడి వాళ్ళకి ఖాతాలు వేసేయటం అలవాటు వాళ్ళకి. ఎప్పుడు కూడా జరిగేది అదే. తంతు పరిటాలరావు గారి నుంచి కానీ, లేకపోతే మొన్న వివేకానంద రెడ్డి గారు కానీ, ఏదైనా సరే వాళ్ళే సర్ది చేస్తారతో కానీ అతడి వాళ్ళ మీద వేసేస్తారు. ఇది జరుగుతున్న తంతు. అలాగే అతను కూడా దొమ్మిలోనూ లేకపోతే గంజాయి బ్యాచ్ దాంట్లోనూ కొట్టుకుపోద్ది అన్నట్టుగా అతను కూడా చేశాడు. అయితే అక్కడ ఆఫీసర్లు అలాంటి వాళ్ళు ఉంటారు. తెలుగుదేశం పార్టీ పోలీస్ ఆఫీసర్స్ జగన్మోహన్ రెడ్డి గారు లాంటి అవినీతి పరులు, అక్రమార్కులు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు నిజాలు కప్పెట్టడానికి వాళ్ళు ట్రై చేసినట్టు వాళ్ళకి సహకరించి ఉండొచ్చు. టీడీపీ కూటమి ప్రభుత్వం ఎలా ఉంటుందంటే వాళ్ళు స్వేచ్ఛగా వాళ్ళ ప్రతిభా పాఠవాళ్ళు బయటకు వచ్చేలాగా చట్ట ప్రకారం చేసుకోమని వదిలేస్తారు. పైగా అక్కడ ఉన్న ఆఫీసర్స్ డీఏజీతో సహా అందరూ అలాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కరోడాలు అంటారు. వాళ్ళు డబల్ డిగ్రీలు ఉన్న వాళ్ళు డీఏజీ. అక్కడ కోయ ప్రవీణ్ గారు డీఏజీ ఆ రేంజ్కి. ఆయన ఎంబీబీఎస్ డాక్టరు, ఐపీఎస్. వాళ్ళు ఇలాంటి చిల్లర వ్యవహారాలు చేయరు. పర్ఫెక్ట్గా ఉంటుంది వాళ్ళతో డ్యూటీ. చట్టాన్ని ఖచ్చితంగా చట్టంలాగా అమలు చేస్తారు వాళ్ళు. అసలు దీనికి కాదేటో చూద్దాం అనుకున్న వెంటనే మొత్తం బొమ్మ బయటకు వచ్చింది. ఆ నిత్యానంద రెడ్డి అన్నవాడు అతని మీద అనుమానం వ్యక్తం చేశారు. అది అనుమానం కాదు, నిజమేం తేలింది. ఎందుకంటే అతని దగ్గర ఈ ఆస్తికి సంబంధించిన దాదాపు 100-150 కోట్ల ఆస్తికి సంబంధించిన పత్రాలు బయటపడ్డాయి. దాంట్లో వీళ్ళందరూ ఇన్వాల్వ్మెంట్, వీళ్ళందరూ భాగస్వామ్యాలు ఇవన్నీ ఉన్నాయి. దీంట్లో ఆ వివాదంలో వాటాలు పంచిపెట్టాల్సిన సమస్య ఉన్నది. గట్టిగా అడుగుంటారు వీళ్ళు అన్నదమ్ములు ఇద్దరు ఉన్నాయి, మా వాటా ఏంటని. ఇప్పుడు వాళ్ళు అవన్నీ కబ్జా చేసినాయో లేకపోతే రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం తక్కువ కొని ఎక్కువ అమ్ముకుందాం అనుకున్నాయో ఏదో అయ్యి ఉండొచ్చు. అయితే వీళ్ళు అడగగానే ఇలా ఒకసారి నోరు మూసుకొని పని చేసినంతకాలం, ఇచ్చింది తీసుకున్నంతకాలం వాళ్ళకి బాగా కనిపిస్తారు ఎవడన్నా. ఎప్పుడైతే వాటా కోసమో లేకపోతే కొంచెం ఇవ్వాల్సిన దాన్ని కొంచెం ఎక్కువ అడిగినా వాళ్ళకి కోపం వస్తుంది. ఎక్కువ అడిగిన తర్వాత దాన్ని రెట్టిస్తే మళ్ళీ కోపం వస్తుంది. తర్వాత డిమాండ్ చేస్తే పిచ్చి కోపం వచ్చేది. ఈ ఇవ్వటం ఎందుకు అడ్డు తొలగించుకుందాం అనుకుంటారు. సమయం చూసి వాళ్ళిద్దరిని ఒక యాక్సిడెంట్ చేశారు. యాక్సిడెంట్ సాధారణంగా ఆ హత్యలు ఎలా ఉంటాయంటే వాళ్ళదే మోడీ సాపరండి దడియేలుమని గుద్దేస్తారు దేనికి, దాని కారు పెద్ద వేసుకుని ఆ కింద పోతారు. లేదంటే అప్పుడు వెళ్ళి నరుగుతారు మళ్ళీ. సరే అలా ఉండకూడదు ఇది అనుకున్నారు. వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళారు. హాస్పిటల్ దగ్గర నరికేస్తారు. ఆ పెద్ద దస్తగిరి అందులో చనిపోయాడు. దాంతో అది ఇక్కడ ఏంటంటే దీన్ని టీడీపీ మీద తోసేద్దామని చూశారు. గంజాయి లేకపోతే గంజాయి బ్యాచ్ ఇంత దారుణం చేయాల్సింది ఏంటంటే స్పాట్లో ఆ గంజాయి మత్తులో ఎలాంటి దురాఘాతమైనా చేస్తారు వాళ్ళు. పనుగట్టుకుని యాక్సిడెంట్ అయిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ చంపరాళ్ళు. ఇప్పుడు గంజాయి బ్యాచ్ ఏం చేస్తారంటే గంజాయి తాగినప్పుడు నువ్వు వాళ్ళని అడ్డుకున్నా లేకపోతే వాళ్ళు ఏదైనా దుశ్చర్యలకు పాల్పడినప్పుడు ఎవరిని అడ్డుకున్నప్పుడు లేకపోతే దుశ్చర్యలకు వెళ్ళినప్పుడు చేస్తారు తప్ప పనుగట్టుగా హాస్పిటల్కి వెళ్ళి చంపడాలు ఇలాంటివి ఏమి ఉండవు వాళ్ళ దగ్గర ఏమీ. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ వాళ్ళు వైసీపీ మోడస్ ఆపరాండిని అతను అమలు చేద్దాం అనుకున్నాడు. అది పని జరగలా, దొరికేసాడు. ఇవాళ మొత్తం అందరినీ లోపలేస్తారు. ఇది అంటే కొన్నాళ్ళకి బెయిల్ వస్తుంది అని హత్య కేసు కాబట్టి. కానీ ఇది ఇప్పుడు ఏంటంటే చాలా పగడ్బందీగా బిగిస్తారు అక్కడ. ఈ లోపల తోమాలి వాళ్ళకి. చాలా అన్యాయం అయిపోయిందండి. మనుషులు చంపడం ఈజీ అయిపోయింది. వాళ్ళ చాలా చిటికలో చీమను చంపినట్టు చంపేస్తున్నారు. చాలా దుర్మార్గంగా ఉంది. ఆ రకమైన వ్యక్తిత్వాలు ఏదన్నా చేయాలంటే భయపడేలాగా ఉండాలి. చట్టం కూడా ఈ నేరస్తులకి, ఈ దొంగలకి, అక్రమాస్తులు సంపాదించిన వాళ్ళకి, ఈ అంతక ముఠాలకి ఈ చట్టం చాలా ఉపయోగకరంగా ఉంది. మన చట్టాలు ఇంకొంచెం కఠినంగా ఉండాలి. అలాగే ఇప్పుడు 45 రోజులు 60 రోజులకు మళ్ళీ వేలు వస్తుంది. 2 నెలలకు 3 నెలలకు మళ్ళీ వాయిదాలు తిరుగుతూ ఉంటాడు. ఆడి పట్ల భయం ఏముంటుంది? ఆడికి చట్టం పట్ల పోలీసుల పట్ల భయం ఏముంటుంది?
ఓ 10 ఏళ్ళు పడుతుంది విచారణ అయ్యేటప్పటికి. మొన్న 20 ఏళ్ళు పట్టింది ఒక శిక్ష పడ్డాం కూడా. ఈ లోపల ఆడిది అయిపోతే ఇది లోపల పోయినా పోతాడు. కాబట్టి వాడు ఇమీడియట్గా అసలు వాడు బయటికి రాకుండా ఉండించాలి విచారణ తేలి వరకుని. ఎప్పుడన్నా చావులు పెళ్ళిళ్ళు శుభకార్యాలు ఇలాంటివి ఎప్పుడో వచ్చి వచ్చినాయి అనుకోండి, అప్పుడు కాసేపు వదిలి మళ్ళీ తీసుకొచ్చి పెట్టాలి. అప్పుడు దారిలో పోతుంది. కానీ అలా చేయాలంటే దేశంలో ఉన్న కేసులు అన్నింటికి జైళ్ళన్నీ నిండిపోతాయి. సార్ ఈ దస్తగిరి కేసుకు సంబంధించి కీలక పాత్ర నిత్యానంద రెడ్డి అని అంటున్నారు. మరి ఆయన అరెస్ట్ అయితే ఇంకా ఏం జరుగుతుంది, ఏం చెప్తారు సార్? అంకే ఏముంది, ఇక అరెస్ట్ ఖచ్చితంగా అరెస్ట్ అవుతాడు. ఒక 2 నెలలు 3 నెలలకు మళ్ళీ బెయిల్ వస్తుంది, మళ్ళీ తిరుగుతాడు బయటికి. నేను అదే అంటున్నాను, చాలా కఠినంగా ఉండాలి వ్యవహారం. దీనివల్ల ఆ చట్టంలోని వెసులుబాటు వల్ల వాళ్ళకి మర్డర్ కేసు కూడా రౌడీ షీట్ ఓపెన్ చేస్తారు. మర్డర్ కేసులో బుక్ అయితే ఎఫ్ఐఆర్ నోట్ అయితే 45 రోజులకి వస్తుంది బెయిల్, బై డిఫాల్ట్ వస్తుంది, లేదా 60 రోజులకి వస్తుంది. ఇప్పుడు అసలు ముద్దాయి అతను కాబట్టి మళ్ళీ సాక్ష్యాలు తారుమారు చేస్తాడు, ఇవన్నీ ఏముండదు. ఇంకా అతను ఎస్టాబ్లిష్ అయిపోయాడు కాబట్టి మ్యాక్సిమం 3 నెలలు దాటకుండా ఆపలేరు. తర్వాత ఒక 6 సంవత్సరానికి 2-3 ఏళ్ళకి కేసు కూడా ఇప్పుడు 2-3 ఏళ్ళకి వస్తున్నాయి. మరి అది ఏదో కారణం మళ్ళీ కింద కోర్టులో శిక్ష పడింది అనుకో, మళ్ళీ పై కోర్టుకి అప్పీల్ చేసుకుంటాడు. అలా సుప్రీంకోర్టు దాకా వెళ్ళడానికి ఛాన్స్ డబ్బులు ఉన్నవాడు కాబట్టి పర్లేదు, ఈ లోపల జీవితం వెళ్ళిపోద్ది. ఈ విషయంలోనే కొంచెం ఈ చట్టాల్లో మార్పులు రావాలి. ఈ రకంగా హత్య చేస్తుంటే సార్ పార్టీని గొడ్డల పార్టీ పెట్టుకోవచ్చు కదా అంటున్నారు, ఏమంటారు సార్? అది గొడ్డల పార్టీ కొత్తగా పెట్టుకునేది ఏముంది మీకు? అంటే నేను దీన్ని మరీ అడ్డగోలుగా పార్టీకి ఆపాదించలేం, కానీ ఆ పార్టీలో అలాంటి వాళ్ళు అందరం ఉండటం అనేటువంటి దురదృష్టం. దీనికి పార్టీకి సంబంధం ఉండదు. ఆ పార్టీ వాళ్ళు ఆ మోడస్ ఆపరాన్ని ఇతను అమలు చేయడు. ఆవు చేలే మీద తోడగడ్డలో మీద జగన్మోహన్ రెడ్డి వ్యవహారమే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సంస్కారవంతంగా ఉంటాడు, బూతులు తిట్టాడు ఎవరినైనా, మనం కూడా బూతులు తిట్టాం. వాళ్ళ బాస్ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా నీచంగా మాట్లాడతాడు, వాళ్ళ క్యాడర్ అంతా నీచంగా మాట్లాడతారు. అతను ఇలా మర్డర్లు చేసి ఎదుటి మీద వేస్తారు, వీళ్ళు కూడా అలా చేసి అలాగే వేస్తారు. అంటే వాళ్ళ నాయకుడిని బట్టి వీళ్ళు నడుస్తూ ఉంటారు. అలాగే చెప్పుకుంటాం తప్ప పార్టీకి దానికి సంబంధం ఏమి ఉండదు. అతను వైసీపీ పార్టీ వాడు, వైసీపీ పార్టీ విధానాలు అలాగే ఉంటాయి కాబట్టి దాన్ని అనుసరించాడు అతను. అది థ్యాంక్ యూ సార్.